జై మానవ ఒకడిగా చూసినందుకు మాతో ఉంటూ మమ్మల్ని మోసం చేస్తావా? నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టి నా ముందు నిలబడ్డావంటే నీకు ఎంత ధైర్యం? నిన్ను బావా బావా ఏంటి బావా ఇది? తప్పుకోవా? బావా నేను చెప్పేది విను బావా. బావా ఆవేశంలో ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఇప్పుడతను మన దగ్గర జీతం తీసుకునే నౌకరు కాదు బావా. నీ చెల్లెలి మెళ్ళో తాళి కట్టినవాడు. వాడు ఎవడైనా కాని నన్నే మోసం చేసినవాడో, అన్నం పెట్టిన ఇంటికే ద్రోహం చేసినవాడో వాడు బతకడానికి వీల్లేదు. ఇందులో ఆయన తప్పేం లేదన్నయ్య. నేనే ఆయన్ని ప్రేమించాను. విన్నావు కదా, ఇప్పటికే ఈ ఇంటి ఇలవెల్పు దూరం అయింది. ఈ ఇంటి ఆడపడుచు కూడా సౌభాగ్యం లేకుండా చేస్తావా బావా? ఆవేశపడకుండా ఆలోచించు. నీ చెల్లెల్ని ఎప్పటికైనా తనకి నచ్చిన వాడికే ఇచ్చి చేస్తావు కదా. అక్కున్నా ఇదే చేసేది కదా. ఒక నౌకర్ని కూడా ఆత్మ బంధువులా చూసిన ఆ దేవతలోనూ దైవత్వం ఉంది. ఒకే ఒక మాట చెప్తాను విను. అక్క ఎక్కడున్నా ఎప్పుడైనా నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో అపూర్వ అని చెప్పేది. రేయ్, నేను నిన్ను జీవితంలో క్షమించను. నా పశ్చాత్తాపాన్ని కాపాడుకోవడానికి నేను మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. నువ్వు ఎప్పటికీ నా కనుసైగల్లో, నా గుప్పెట్లోనే ఉండాలి. చూశారు కదా, బ్రతికినంత కాలం మీకు బ్రతుకునిచ్చింది ఈ అపూర్వే అని గుర్తుపెట్టుకోండి. కుడికాలు పెట్టి లోపలికి రండి. ఈ విషయం బావకి తెలిస్తే ఇంత మోసం చేసినందుకు నిన్ను, నీతో పాటు వాళ్ళని పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపడేస్తాడు. నీ మంచి కోసమే చెప్తున్నాను. వాళ్ళెవరూ నీకు తెలియనట్టుగా ఉండవు. ఎవరు మీరు? ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇంతవరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరెలా మాట్లాడకండి. బాబు, పరాయి వాళ్ళని నా నాన్న అని పిలవకూడదు. నేనేం చేసినా ఈ క్షేమం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమేనని అప్పటికీ గుర్తుపెట్టుకుంటే నాకు అంతే చాలు.
రేయ్, ఈ బొమ్మ ఇంతవరకు బొడ్డోడి చేతిలో ఉందిరా. బొమ్మ ఇక్కడ ఉందంటే వాళ్ళు ఇక్కడెక్కడ ఉండుంటారు. ఎతకండ్రా.